ఇంట్లో పనులు చేస్తున్నాను, ఇంకా లేని బాధ్యతలు తీసుకుని కూడా ఇంట్లో అన్నిటినీ సమకూరుస్తూ వస్తున్నాను. అయినా నన్ను గుర్తించలేండి. అయినా నా లైఫ్లో ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ పోరాటాలు, ఎందుకు ఈ తిరుగుబాటు? ఈరోజు ఇక్కడ చాలా మంది జీవితాల్లో తిరుగుబాటు బాధతో వచ్చారు. తిరుగుబాటు, నువ్వు తిరుగుబాటు, నీ మీద తిరుగుబడుతున్నారా? నీ మీదకి తిరుగుబాటు చేస్తున్నారా? నిష్కారణంగా నీ మీద తిరుగుబాటు చేస్తున్నారా? కుదుర తిరుగుబాటు చేస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా లేచి ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఆయన యుద్ధం చేయబోతున్నాడు పక్షంగా. క్రైస్తవుడు అంటే కాలిపోయేవాడు అన్నాడు ఒక భక్తుడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి చెప్పడమ్మా? కాలిపోయేవాడు అని. అవును, నిజమే. దేంట్లో కాలిపోయేవాడో చెప్పడా? అగ్ని, పరిశుద్ధ అగ్నిలో. హల్లెలూయా, హల్లెలూయా. నాది గట్టి విశ్వాసం అనండి. నాది గట్టి విశ్వాసం. చెప్పు బిడ్డ, నాది గట్టి విశ్వాసం. నాది అచంచల విశ్వాసం. నాలో ఉన్న విశ్వాసం అసాధారణమైన విశ్వాసం, అద్భుతాలు చేసే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. జీవిత గమ్యాలను మార్చేసే విశ్వాసం. నీ లైఫ్ను దేవుడు మార్చడానికి నిన్ను దేవుడు ఇదిగో ఇక్కడ ఏదో కృషించిపోయి వచ్చా. ఆ కృషించిపోయిన నీ జీవితంలో ఏం చేస్తానన్నాడు చెప్పు? కృషించిన నిన్ను పాయింట్ వచ్చి నువ్వు కరెక్టే చదవాలి. అది నింపుతాడంట. కృషించిన అంటే వాక్యం జాగ్రత్త వినాలి. మీకు తెలియాలంటే యోబు గ్రంథం 10వ అధ్యాయము వచనం. నేను సంతోషించిన ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపెదవు. ఎలాగలాగా సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. చూడండి పిల్లలారా, ఎన్నిసార్లు వచ్చింది ఎడతెగక 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 ఎడతెగక. 4 సార్లు వచ్చింది అక్కడ. నీ లైఫ్లో ఇలా నా వైపు చూడండి. క్రిటికల్, చాలా వండర్ఫుల్ మెసేజ్ ఇది. సమయం నీ ప్రాణంలో ఎడతెగగా కృషించిపోయావు. నీ ఆత్మలో ఎడతెగగా కృషించిపోయావు. నీ కుటుంబంలో ఎడతెగగా కృషించిపోయావు. నీ లైఫ్ అంతా కృషించిపోవడమే. ఆ కృషించిపోతున్నప్పుడల్లా ఎడతెగని సింహము వేటాడుతున్నట్లు నీవు నన్ను వేటాడుచున్నావు. సాతాను వల్ల వస్తుందా బాధ? దేవుడి వల్ల వస్తుందా ఈ శ్రమ? లేక
లేక నేను చేసుకున్న శ్రమల వల్ల వస్తుందా, ఉపద్రవాల వల్ల వస్తుందా, నా యొక్క వ్యక్తిగత పరిస్థితులు బట్టి మారిపోతున్నాయా? ఎడతెగక ఎన్నిసార్లు రాశారండి అక్కడ? 4 times. మనకి ఎన్ని జాములండి? 4 జాములు. మనకి ఎన్ని గంటలండి? 12 గంటలు. 12 గంటలు కలుపు 24 గంటలు. ఒక రోజు, ఆ రోజులో నీ జీవితంలో ఎప్పుడు సింహం తరుగుతున్నట్టుగానే శ్రమలు తరుగుతూ వస్తున్నాయా? నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపెదవు. నేను సంతోషించిన ఎడల పై మాట చదవండి. 16 15 నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యకార్యమైన బలమును 15 వచనం చదవండి. 14 వచనం కూడా చదవచ్చు. నీవు దాని కట్టలువు, నా దోషములకు పరిహారము చేయకుందువు. 13 వచనం చదవము. ఏమయ్యా ఏంటయ్యా ఈ పని? భగవంతుడా, ఎందుకయ్యా కంచె చేరి వేసేస్తే ఎలాగా చెప్పాలి? కంచె చేనే వేస్తే ఎలాగా? ఈ భూమిలో 2 జంతువులు ఉన్నాయి. సింహము పిల్లలతో ఆడుకుంటుంది, పులి పిల్లలతో ఆడుకుంటుంది, కానీ మొసలి పిల్లలతో ఆడుకోదు. పాము పిల్లలతో ఆడుకోదు. పాము గుడ్లు తినేస్తుంది. కానీ ఆడుకునే తత్వము సింహానికి మాత్రమే ఉంది. పిల్లలు కావాలి. కుటుంబం కోసం వెతుకులాడుతుంది. ఈరోజు మీరందరూ యేసుక్రీస్తుకు సింహానికి పుట్టిన పిల్లలు మీరంతా. సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా దావీదు శిరోడు దేవకనయా దేవా కుంతులకు జోగుడవు. సింహానికి పుట్టిన బిడ్డలే, నీవు సింహాన్ని ఆరాధన చేస్తున్నావు. సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా దావీదు శిరోడు దేవకనయా దేవా అందరూ ఒకసారి మీరు ఉన్నారని గుర్తుగా చేయలేకపోయినా
కాలము నువ్వు అలసిపోయి నిలిచిపోయి ఉన్నావు. దేవుని బిడ్డ నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక సుజాత, పేరు సుజాత అని పిలుస్తున్నాడు. ఎదురుకి రా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రత్నం, దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరా రత్నము? పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. వెంకటలక్ష్మి గారు, బిడ్డ వెంకటలక్ష్మి, దేవుడు నిన్ను ఎవరికి పిలుస్తున్నాడు? హల్లెలూయా. ఇప్పుడే దేవునికి కనికరము ద్వారా, దేవునికి అద్భుతం ద్వారా ప్రసన్నత నీలోనికి వస్తున్నాయి. ఏం పేరమ్మా నీ పేరు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, 8 సంవత్సరాల నుండి నీ జీవితంలో ఎన్నో రీతులుగా కృషించిపోయావు, అలిసిపోయావు. ఒక బిడ్డ కోసం నువ్వు చాలా శ్రమలు కూడా వెళ్ళావు. అయితే ప్రభు నిన్ను ముడుతున్నాడు. ప్రభు నిన్ను తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. ఏం పేరు నీ పేరు? వెంకటలక్ష్మి. ఇప్పుడే ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నీ కొడుకు యొక్క లైఫ్ గురించి నీకు వచ్చి ఏడుస్తూ వచ్చున్నావు. అగ్ని విడుదల 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 విశేషమైన విడుదల చేస్తున్నాయి. నా దేవుని శక్తి, నా దేవుని ప్రసన్నత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ పవనములో యేసు రాజా నీ పవనములో
ఈ జీవితంలో పోరాటాలను నీ కాళ్ళు వడవటాలు వాగేస్తాడు, వాళ్ళు తింగర్లెక్కిపోయి కృంగిపోతా ఉన్నా. నీ జీవితంలో ఒక బరువులా ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడే నేను తేలికపరిచి నిన్ను ఊరట చేయబోతున్నా, నిన్ను విజీవితాన్ని పోతున్నా. పేరు దుర్గా, నీ లైఫ్ లో నీ కుమార్తె కోసం ఎంతగానో ఎడుతూ వచ్చా. నా కుమార్తె, నీ బిడ్డ లైఫ్ లో ఉన్నతమైన ఆశీర్వాదం చూడబోతున్నా. నేను ఉజ్జీవపరచబోతున్నా, నేను ఆశీర్వదించబోతున్నా. ఇప్పుడే చీకటి కోరల నుంచి దేవుడు తెప్పించబోతున్నాడు. ఇక్కడ కొంతమందికి గుండెపోటు, గుండు వ్యాధి, ఆ వ్యాధి కలిగిన వారిని దేవుడు ముట్టాడు. నాతో దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఎంతో మందికి ఎడమ కాలు ఎడమ గుండె లాగుతూ ఉన్నాయి. గత నెలంతా పచ్చిపుండుగా ఏడుస్తూ వచ్చారు, కానీ నా దేవుడు ఇప్పుడే నేను ముట్టేశాడు. ఒక సిస్టర్ ఇక్కడ నాకు కనబడుతుంది, దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ మెదడు ఎలా, ఈ మెదడంతా పచ్చిపుండుగా ఉండడం. ఈవెన నా దేవుడు ఇప్పుడే నేను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. 2 చోట్ల నీకు నొప్పి కలుగుతున్నాయి. ఒకటి నడుము, రెండవది నీ తలపాకి. ఎస్, ఇప్పుడే దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజు పండుగ, యేసు పండుగ, రాజు పండుగ, యేసు పండుగ, రాజు పండుగ, రాజు పండుగ,
ఆ రెండు పూసలు ఆ రెండు నరాలు నొక్కినట్టుగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడైతే చేపెట్టుకున్నావు అక్కడ స్వస్థపరిచాడు. ఇప్పుడు నీకు కొంచెం కూడా నొప్పి లేదు. చూసుకో, చెక్ చేసుకో. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు, చేతులు బాగా పైకెత్తు. ఇప్పుడు చెక్ చేసుకో ఒకసారి. యేసయ్యా, 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 యేసయ్యా. గత 8 నెలల నుంచి మీ నడుము నొప్పుతో చాలా స్ట్రైన్ అయిపోయారు. అంటే బాగా 2 నెలలు బట్టి చెక్కుకుంటే అంతకుముందు 8 నెలలు కరెక్ట్ గా 8 నెలలు కరెక్టేనా? ఈవెన్ 2 నెలలు కాదు, 2 నెలల 15 రోజులు పైపు నుంచి బ్యాక్ సైడ్ పెయిన్ వస్తూ అది నొక్కుతూ నరాలు 2 నరాలు నొక్కేసి నేను కూడా చెప్పున్నాను. డాక్టర్ గారు చెప్పారు. హల్లెలూయా. చప్పట్లు దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా ఒక్క తల వెంట్రుకంత నొప్పి కూడా నీకు లేదు. చెక్ చేసుకో. నడు అటు ఇటు నడిచి వంగుని పైకి లేచి బకెట్ కూడా ముట్టుకొద్దు అన్నారండి ఆవిడ. పండుగ 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 యేసు పండుగ 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 బాగుంది డాడీ. హల్లెలూయా. వెనక బ్రేక్ సైడ్ కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇంత కూడా నొప్పి లేదు. యేసయ్య పూర్తిగా స్వస్థపరిచేశారు. నిజమన్నా? హల్లెలూయా. డాక్టర్ లేదని చెప్పారు. మొక్కతో కూడా తీద్దాను. కానీ మీరు అప్పుడే ఇక్కడ ఎన్నిసార్లు వంగున్నారు? ఏమైంది? ఎవరు బాగు చేశారు? యేసే బాగు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు దీని అవసరం. హల్లెలూయా. ఆమేన్. నేను పైకెత్తు. హల్లెలూయా. ఇప్పుడు యేసు గొప్పవాడా? ఇది గొప్పదా? ఇది గొప్పదా? యేసు గొప్పవాడా? మీకు ఇప్పుడు ఇలా ప్రే చేసిన తర్వాత మేము అక్కడికి దిగి వచ్చిన తర్వాత మీకు ఎట్లా జరిగిందో చెప్పండి. 2 మాటలు చెప్పండి.
బాగా ఫాస్ట్గా వచ్చింది. చాలా ఫాస్ట్గా వచ్చాయి. హల్లెలూయా. ఇది జరగడానికి గల కారణము ఏంటి? తండ్రి. హల్లెలూయా. ఎవరు? యేసయ్య. యేసయ్య. అందరూ 4 సార్లు అన్నాడు యేసయ్య. 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 దేవుడు అనుగ్రహించే అద్భుతం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను బ్యాక్ సైడ్ దిగన్ గో. హల్లెలూయా. 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 ఇక్కడ ముగ్గురికి గుండె దడ వచ్చేస్తుంది. ఈవెన్ గుండె చాలా దడగా ఈవెన్ సహోదరు నిన్నే పిలుస్తున్నా. సువార్తం కదా. నిన్నే గ్రీన్ సారీ. హల్లెలూయా. ఈవెన్ నీ గుండెలో చాలా దడగా ఉంటుంది. కానీ భయం ఎవరు చెప్పరు. ఆటలో ఇదంతా దడ వచ్చేస్తే భయంగా ఉంటుంది. చప్పట్లు కొట్టుది. హల్లెలూయా. ఈ రోజు నుండి దేవుడు నీకు ఆ భయం తీసేస్తున్నాడు. గుండెలో దడంత తీసేస్తున్నాడు. నాకెవరు ఏదో చేయించారేమో అన్న భయం కూడా నీకు ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ. కానీ ఈరోజు యేసునామ దేవుడు నిన్ను సంపూర్ణంగా విడిపిస్తున్నాడు. Jesus. హల్లెలూయా. In the name of Jesus. యేసు నామములో ఎప్పుడే నిన్ను దేవుడు గొప్ప విడుదల. నీలో నుంచి ఒక పెద్ద బరువు బయటికి పడి చూసుకో. ఒక పెద్ద బరువు నిన్ను విడిచెళ్ళిపోయింది. లేచిన హల్లెలూయా. 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 ఈవెన్ ఇప్పుడు నీకు ఇట్లా ప్రేయర్ చేస్తుండగానే నేను ఒక స్పర్శలాగా ఒక బరువు నిన్ను విడిచెళ్ళిపోయింది. నేను చూశాను. నీకేమీ అనిపించింది? నాకైతే తేలిగ్గా అనిపించింది. ఇప్పుడు నీ మనసు అంతా అలా ఉంది. చాలా చప్పట్లు కొట్టి నీకు 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు దేవుడు నీకు ఇవ్వబోతుంది. ఆర్థికంగా అవసరం ఉందా? అవసరం ఉందా లేదా? లేదంటే చెప్పి పక్కవాడికి చెప్పాలి. డబ్బులు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. రాజు రారాజు రారాజు యేసు రాజు. రారాజు రారాజు యేసు రాజు. మంచి రాజు గొప్ప రాజు. మంచి రాజు గొప్ప రాజు. హల్లెలూయా. ఒక్కసారి నేను చేసినట్టు చేస్తారా? హల్లెలూయా. నా రాజు గొప్ప రాజు. నా రాజు గొప్ప రాజు. యేసు రాజు. యేసు రాజు. ఇప్పుడు నా హల్లెలూయా చెప్పాలి. నా హల్లెలూయా ఏంటి చెప్పండి? ఎలా ఉంటుంది నా హల్లెలూయా? హల్లెలూయా చెప్పాలి. 1 2 3. కూర్చోండి అందరూ కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును.
చెప్పు. నేను చాలా పట్టుకెళ్తున్నాను, నేను చాలా మోసుకెళ్తున్నాను. చెప్పలేనంత ఆశీర్వాదం, పట్టజాలనంత దీవెన మోసుకు వెళ్తున్నాను. కారణం ఏంటంటే నా పైన నాలోన యేసయ్య అభిషేకం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాడు, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి. చాలా హృదయాలలో ఒకలాంటి మనోవేదన, మానసిక రుగ్మతలతో ఎన్ని శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి అవుతుందిరా బాబు, ఏదో ఒక క్లియర్ అవుతుంది అనుకున్నప్పటికీ మళ్ళీ ఇంకోటికి. అందుకే దేవుడు నేనేమంటున్నాడంటే సామెతలు 8 నుండి మాట్లాడబోతున్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికి కర్తలుగా చేయబోతున్నాను. హల్లెలూయా. ఇక నీకు కావలసింది ఆయన 6:14 చదవండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను. పక్కలతో చెప్పండి. హల్లెలూయా. నిశ్చయము, నిశ్చయము, నిశ్చయము. హల్లెలూయా. నిశ్చయము అంటే ఖచ్చితము అని. ఖచ్చితంగా దేవుడు నీకు నీ శిరస్సు మీద అభిషేకం పొంగి పొర్లిపోతున్నాడు. ఇంకొక మాట ప్రవచనం చెప్తున్నాను. ప్రవచనం ఏంటంటే గొప్ప ఆనందం నీకు రాబోతున్నాయి. హల్లెలూయా. గొప్ప ఆనందం నీకు రాబోతున్నాయి, గొప్ప సంతోషం రాబోతున్నాయి. ఎలాంటి ఆనందం తెలుసా? హల్లెలూయా. కావాలా వద్దా? కావాలా వద్దా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక మహిమ నీ మీదకి విడుదల చేశారు. ఎంతమంది సంతోషించారు? చెప్పండి కొడుతూ. ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశ ఉంది కానీ టైం లేదు. ఏంటా టైం అంటే 3 మాటలు ఇచ్చాను మీకు. ఒకటి, అలిసి ఉన్న వారి ఆశ తృప్తి పరిచేస్తాను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి అప్పు అనే మాటని ఇంట్లో వినబడుతుందా? అలా తీసేస్తాడు దాని మాట. నేను దేవుని ప్రవక్తగా చెప్తున్నాను, ఈ నెలలో నుండి విస్తారమైన ధన సంపదలు పొంగి పొర్లు రాబోతున్నాను ఈ చింతలకు. ఆశీర్వాదపు మూటలు రాబోతున్నా. ఈ లైఫ్ లో బంగారంలో ఉంటాయి. నువ్వు అభివృద్ధి చూస్తావు, నువ్వు అద్భుతాన్ని పొందబోతున్నావు. చెప్పు, నేను అద్భుతం చూస్తాను. నేనే ఒక అద్భుతాన్ని, ఒక అద్భుతాన్ని నేనే. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద ప్రవచనం ఎవరిని ఆశపడుతున్నాను? ఇవ్వవద్దా? హల్లెలూయా. ఇక నుంచి నువ్వు ఎలా మారిపోతావు అంటే ఎవరైనా నిన్ను టచ్ చేస్తే చాలు వాళ్ళు పెళ్ళగించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా నిన్ను టచ్ చేస్తే చాలు వాళ్ళు ఏమైపోతారంటే విరుగు కొట్టబడతారు. హల్లెలూయా. ఎవరైనా నిన్ను టచ్ చేస్తే చాలు వాళ్ళకి ఏమవుతుందంటే పడద్రోయబడతారు. హల్లెలూయా. ఎవరైనా నిన్ను టచ్ చేస్తే చాలు నీలో ఉన్న దేవుని బలవంతులు తెలిసిపోతాయి. హల్లెలూయా.
వచ్చిందన్న వాళ్ళు ఒకసారి ఏలైంది ఏలేసేవాళ్ళు. నాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ అందరి తలల మీద దేవుని నూనె అల్లాడుతూ ఉంది. మన సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు. పరిశుద్ధాత్మ వచ్చాడు, మానవుడు అభిషేకం పొందిపోయింది. పరిశుద్ధాత్మ వచ్చాడు. ఒక పెద్ద గ్రాండ్ మీటింగ్ పెట్టబోతున్నా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చి గుడ్డు కళ్ళు తెరవబడుతున్నాయి. పోయిన నెలలో ఎన్ని అద్భుతాలు, మామూలుగా కాదండి. ఎన్ని అద్భుతాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు ఎలాగ అద్భుతాలు చేశారో అలాగ జరిగాయండి. హల్లెలూయా, హల్లెలూయా. రానంటున్న దినాల్లో మీ జీవితాల్లో కూడా చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, చాలా మంది చెవుల్లో ఏమైనా ఊర్లు వినబడుతున్నాయా? ఈచరాలు వినబడుతున్నాయా? రాత్రులు ఫ్యాన్ ఊరు తప్ప కంటి నిద్ర లేదా? అలాంటి టికెట్లు ఉన్నాయా ఇక్కడ? చెప్పండి. ఉన్నారు, ఉన్నారు. అట్లా వచ్చాడు పక్క. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో మీ చెవుల్లో సంతోష మాటలు వినబోతున్నాయి. మీ చెవుల్లో అద్భుతాలు చూడబోతున్నాయి. రేగులు నొప్పులు అన్ని మొత్తమైపోతున్నాయి. చర్మ వ్యాధి, ఎక్కడైతే చర్మ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. దుర్గాత్మలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ఒక ఇద్దరు తల్లులు నాకు కనబడుతున్నారు. మోసల్స్ అవ్వలేక చాలా బాధపడుతున్నారు. ఆ అమ్మ ఇద్దరు సిస్టర్స్ నాకు కనబడుతున్నారు. ప్రభు నన్ను సూటిగా చెప్తున్నాడు, బిడ్డ నువ్వు మీ ఇద్దరితో చెప్తున్నాడు దేవుడు, నీకు ఈ రోజు నుండి ఫ్రీగా మోసం అవ్వబోతున్నాయి. హల్లెలూయా. ఫ్రీ మోసం దేవుడు చేయబోతున్నాడు. ఒక భర్త చాలా త్రాగుడు తాగి ఇంట్లో ఉండకుండా వేరే చోటుకు పోయి జీవిస్తూ వస్తున్నాడు. నీవు ఇంకా మారడా, ఇంకా నా లైఫ్లో ఇట్లనే ఉంటుందా అనుకుని ఏడుస్తున్నాను. కానీ దేవుడు నీ భర్తను వితిన్ 20 daysలో మార్చివేయబోతున్నాడు. ఎవరైతే త్రాగుబోతులుగా ఉన్నారో ఆ త్రాగుబోతు భర్తలందరూ పరిశుద్ధులుగా మారబోతున్నారు. పరిశుద్ధులుగా చేస్తానంటున్నారు. మీకు చప్పట్లు కొట్టాలనుకుంటున్నారుగా? అందరికీ ప్రత్యేకంగా ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే ఒకే ఒక వాక్కు,
ఆయన నిన్ను లెక్క పెట్టలేనంతగా దీవించబోతున్నాడు. ఎంతమంది నా అకౌంట్ ఉందన్న వారు చేయటం తక్కువ అకౌంట్ లేదా మీకు? బ్యాంక్ అకౌంట్ నాకు ఉందండి అన్న వారు చేయటండి. చెప్పాలి బ్యాంక్ అకౌంట్ ఉంది నాకు అన్న వారు చేయటండి. మినిమం 40,000 తక్కువ కాకుండా ఉంటాయి నీ అకౌంట్. మినిమం 40,000 రూపాయలు తక్కువ కాకుండా మొత్తం 40 రోజుల్లో దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. నీకు వచ్చినప్పుడు నువ్వు నవ్వుతే ఎంత బాగుంటావో. హల్లెలూయా హల్లెలూయా. నేను నా నవ్వు ఎవరికి ఇవ్వను చెప్పనా? ఎవరికి ఇవ్వను. నా నవ్వు నాదే. నా నవ్వు నాలో ఉంది. అదే నా ప్రేమ. నా నవ్వే నా నవ్వు. నా నవ్వే నా జీసస్. హల్లెలూయా. I love you, Holy Spirit. I love you, Jesus. Yes, sir. నన్ను సుస్థపరిచి యేసు నామములో ఆమేన్. May God bless you. అందరికీ ప్రత్యేకంగా వందనాలు.